నువ్వు అన్న మీద నువ్వు మంచిగా నువ్వు కాదురా, శ్యామ్ విజయ్ ఇద్దరు ఉంటారు రా. శ్యామ్ లేకపోతే విజయ్ ఎడికి వస్తాడు. అయితే ఇద్దరు వద్దు. 400 కాదురా, ఇది 4000 పెట్టవచ్చు. అట్లుంది షర్ట్ చూడు. నేను వేసుకున్నాక దీని లుక్ చూడు ఎట్లుంటది. 4000 ఆడ కొట్టేసుకు ఇక్కడ. చెల్లె షాప్ పెట్టింది, అనిల్ గారు షాప్ పెట్టిండు. ఈ షాప్ మంచిగా నడవాలని ఆడపోయి అర్చన చేయించి పూజ చేయించి షాప్ పేరు మీద నేను అన్ని చేసుకొని వస్తే ఏంటిరా ఇదిరా నువ్వు నన్ను అర్థం చేసుకుంది. అరే నీకు ఎందుకు రాపోయి, నేను మా చెల్లెతో మాట్లాడుకుంటా. మా చెల్లె నన్ను అన్నా నువ్వు బయటికి పో అను, బయటికి పో. సరే ఓకే కానీ ఏం చేస్తా, అయిపోయాడు ఇప్పుడు. బాగుండే ఇద్దరు బ్లూ చాలా సెట్ అవుతుంది, చాలా బాగుంటది. మీ అందానికి ఇదే సెట్ అవుతుంది, మీ అందానికి ఇదే సెట్ అవుతుంది. ఫస్ట్ పెద్దది ఇప్పియాక నువ్వు సెట్ గురించి మాట్లాడతావు. అలా అయిపోయిందా షార్ట్? నేను పోలాను. సో వెల్కమ్ బ్యాక్ టు పరిశాన్ శ్యామ్ విజయ్ 07. సో గైస్ ఈరోజు ఏంటంటే వీడియో వచ్చేసి మన నిన్న అన్షీ కలెక్షన్స్ అంటే అనిల్ గాంధీ షాప్ అయితే ఓపెన్ చేసిండు. మేము పోలే, దొరా బిజీ ఉన్నాడు. ఏడుకోయినామో తెలియదు, ఏడుకో ఆడుకోయినా అని చెప్పి కహానీలు అయితే మా మమ్మీని గుడి దొంగ చెప్పినా మీకు మొన్న దొంగ మొగంలో కనిపిస్తారు దొంగ 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 ఇది. అమ్మాయిలు ఎవరికి ఇస్తారు సార్, ఇష్టం దొంగలకి ఇస్తారు. ఇన్స్టాలో రీల్ పెడతా చూడండి, ఇవే మాటలు ఉంటాయి. మా అమ్మని తీసుకొని రీల్ పెడతా. ఆయన నమ్మ నేను ఇప్పుడన్నా ఇంట్లో బయటికి తీసుకోవాలా, తిప్పుతుండాలా. మనం కాకపోతే మంది తిప్పుతారా? అసలు చెప్తారు కహానీలన్నీ. దొంగ ఇన్స్టాలో పెడతా ఖచ్చితంగా చూడండి రీల్. మా మమ్మీ అలా దోస్తులను మొత్తం తీసుకుపోయినా ఏమనుకుంటున్నావు? అంతమంది ఇలా పట్టిరా కార్లో? నా దోస్తులు అయిపోయారు నలుగురు. మొత్తం ఆర్డర్ వేసుకొని తిరుగు నువ్వు, ఇదే పని మీద ఉండు. తప్పలేదు, ఎవరైతే మనతో మంచిగా మాట్లాడుతుంది. అదే ఇదే ఇట్లా చెప్పాలి. లాస్ట్కి వస్తే ఎప్పుడో వీడియో తీసుకొచ్చి రేపు పెడతా ఎల్లుండి పెడతా చూడురా అంటాడు. ఎప్పుడన్నా నేను చేసింది ఏదన్నా కరెక్ట్ అంటావా? సో గైస్ యాక్చువల్గా మేము అంటే అన్న అయితే బిజీ ఉన్నాడు, నేను చాలా ఫ్రీనే ఉంటాను. నేను పోలేదు ఎందుకంటే శ్యామ్ విజయ్ మాత్రం పోవాలి. విజయ్ ఒకటి ఎడికి పోడు, శ్యామ్ లేకుండా విజయ్ ఉండడు, విజయ్ లేకుండా శ్యామ్ ఉండడు. సో ఇద్దరం కలిసి మాత్రమే పోవాలని డిసైడ్ అయ్యి మాత్రం నేను పోలేదు. అన్నకి చెప్పినా బిజీ ఉన్న విజయ్ అంటే నైట్ వరకు అయినా రాను, అట్లీస్ట్ పోయి కలిసి వద్దామన్నా. అయినా కానీ మనకి సోయి లేదు, ఏం చేస్తాం మనం సోయి లేనికి మనం ఏం చెప్పలేము. ఇంటికి అన్న అంటాడు, వేసుకునేది మాత్రం ఆయనదే ఉంటది. నన్ను మాట్లాడినాడు, ఆయనే మాట్లాడతాడు. నిన్న ఏదో ఒకటి అంటేనే ఉంటాడు మనిషి. అయితే నిన్న ఇంటికి ఇద్దరు ఫ్రెండ్స్ వచ్చి వాళ్ళతో నేను కూడా ఎంజాయ్ చేసిన. ఏం చేస్తాను అది ఎప్పుడు మళ్ళీ ఏం చేయాలి మరి, నేను కూడా ఎంజాయ్ చేయాలి, చిల్ కావాలి. ఈయన ముసలితో చిల్ అవుతుంది మరి, నేను కావద్దా? ఫ్రెండ్స్ తీసుకున్నాను, నేను ఏం చేస్తాను? నేను గుళ్ళు గోపురాలు తిరిగితే నువ్వు మందు బాటిల్ పెట్టుకొని తిరుగు. గుళ్ళు గోపురాలు అని చెప్తా, లాస్ట్ తిరుగుతాం తీసుకుంటాడు. సంగతి తెలుసుగా మనకి ఎట్లుంటుందో. అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని. అలాగా అది కలిసి వాడుకో షాప్ ఓపెనింగ్ పోయి ఉట్టిగా పోయి కలిసి వస్తే ఏమో వస్తుంది. మనం ఏదైనా డిఫరెంట్ గా ఏదైనా ఒకటి చేస్తాం, అది వస్తుంది. ఏదో దొంగతనం చేసుకొని వచ్చేద్దామా? దొంగతనం ఒకటే ఉందా మరి? ఇంకేం వేసుకొని వద్దాం అంటే దొంగ కదా. నేను మనసులు దోసుకుంటా. మంచి ఆటగాళ్ళు అన్ని దోసుకుంటావు నువ్వు ఉన్నదే అందుకు తెలుసు కదా నాకు నీ గురించి. ఏం కావాలి నీకు చెప్పు, అది చెప్పు. డిఫరెంట్ అంటున్నావు కానీ. డిఫరెంట్ గా అంటే ఇప్పుడు చెప్పమంటే ఎట్లా ప్లాన్ చేసుకొని ఈ నుంచి రాత్రి చెప్తాడు. ఇక అప్పటికన్నా వీడియోనే అయిపోతుంది, ఇంకేముంటది. ఇక గొప్పగా తీసుకుంటారు బాబు డెసిషన్. నువ్వు నావల్ కదా బాబు ఇలాగా. ఈ నుంచి అడిగి పోయే వరకు ఏదో ఒకటి చెప్తా అంటున్నాను కదా. చెప్తే చెయ్యాలి. నువ్వు చెప్పే కాడుకుంటే చేసేది ఎప్పుడు? ఇంకా నీకు ఇయో ఈయనతో నేను మాట్లాడలేను భయ్. ఈయన ఇట్లనే ఉడతానే ఉంటాడు, నేను ఇంటా అంతే. ఏమన్నా చెప్పి చేసింది తప్పు, మళ్ళీ మీ నుంచి నేను అరుస్తున్నాను నువ్వు అరుస్తున్నా చెప్పి మాటలు వస్తాయి. పాపం వాడు రాలేదు, ఎంత బాధపడుతున్నాడు. మినిమం కామన్ సెన్స్ ఉండాలి కదా, అట్లీస్ట్ ఫోన్ అయినా చేయాలి కదా దానికి. ఇప్పుడు వస్తున్నాను కదా. ప్రపంచం అంతా పడుకున్న తర్వాత ఆయన లేస్తాడు, ఆయన రాత్రి ఉదయించే సూర్యుడు. ఇదానా పద్ధతి? అట్లా ఏమి ఉండదు. బాండింగ్ మనం ఎప్పుడు పోతే అప్పుడే పద్ధతి. మనం పోయినప్పుడే ఓపెనింగ్, అనుకున్నప్పుడు కాదు. అట్లా ఉంటది కథ అయినది.
అందుకనే చెప్తా నేను ఇంకో పెట్టుకునే పనులు కావు మనం చేసుకోవాలి. సరే మనకి అది బాధపడుతుండు, మరి ఇట్లా ఏం చేద్దామంటావు? ఎట్లా ఏం చేద్దాం? మనం పోతే ఖుషి అయిపోతాడు. అయిపోయింది ఇక ఇంకేం మరి ఆడు మాట్లాడుతానంటవా? పెద్ద షాప్ లైఫ్ వాడు ఓపెనింగ్ చేసుకున్నాడు. చేద్దాం విజయ్, రోజు మనం కలుస్తున్నాం. వీడియో మరి వానికి సపోర్టింగ్ అనే కదా యూట్యూబ్ వీడియో పెడుతున్నాం. మనోళ్ళు అంటూ ఓపెనింగ్ రోజు రాకపోతే ఆ బాధ నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. నిజంగా నేనైతే నిజంగా చాలా బాధ. అదే చెప్పు, నేను వస్తా అంటే శ్యామన రాలేదు. ఉన్నా చెప్తా నేను. అవధం చెప్తున్నా చెప్పు. నువ్వే నోడుతా, నువ్వే చెప్పినావు ఆడుకొని ఏడిపోయినా అని చెప్పి. నాకు మొత్తం ఆడ సినిమా మొత్తం అర్థమైపోయింది ఆల్రెడీ. నాకు స్క్రీన్ ప్లే కనిపిస్తుంది. ఆఖరి సాక్షిని కూడా పాపం ఆమె కన్నా నా మీద మంచిగా ఒక అభిప్రాయం ఉంటది. ఇప్పుడు ఆమెతో కూడా ఉండాలి మనిషికి కొంచెం అన్న సిగ్గు ఉండాలి. తిరగబోయి వచ్చి ఇప్పుడు వచ్చి వాళ్ళ మీద వీళ్ళ మీద అంటున్నావు. మళ్ళా చేసింది తప్పు మళ్ళీ మీద నుంచి అట్లా గది ఇది కావాలి మనకి, ఇదే కావాలి. శ్యామన్న మూతి మీద ఏలు పెట్టి ఇచ్చేసినాం మనం, చూసినావా? ఇంక మాట్లాడుకోలేవు, గమ్మున వెళ్ళిపోయాం. డైరెక్ట్ షాప్ దగ్గరికి వెళ్ళి వీడియో పెడతాం. చలో గైస్, తీయనా కార్ది. ఏది విజయ్ దుఃఖం ఉన్నట్టే కనిపిస్తలే. దగ్గరికి అయితే వచ్చేసాం, మన రైట్ చూపిస్తుంది లొకేషన్. వీడియో ముందు రైట్ బ్యాండ్ ఏం పెట్టలే, మనం వస్తున్నాం. పెళ్ళి అనేది బ్యాండ్ పెట్టడానికి. అరే మనం వస్తున్నాం విజయ్, ఎంత గ్రాండ్ గా చేయాలాడు. అంతే అంటవా? ఇట్లా అయితే కష్టం. షాప్ అయ్యి అనిపిస్తుంది. ఇదే అరే గట్టు ఉంది ఇలా. ఇదే అరే ఓకే రైట్, ఇదేనా బ్యూటీ పార్లర్? రైట్. అరే ఏది మరి ఆరతి పాలెం లేదు, కనీసం వెల్కమ్ గర్ల్స్ లేరు. ఏది ఓపెనింగ్ నిన్న ఈరోజు మనం వస్తున్నప్పుడు మరి మనకు మినిమం అది ఉండాలి కదా. పెళ్లి కొడుకు అన్నా నువ్వేమన్నా అది ఏమనుకుంటాడో ఏమో, నాకు ఇంకో ఇది అనిపిస్తుంది. అన్ని ముందే ఊహించుకో. వేసేస్తా, నాకు సంబంధమే లేదు, ముందే చెప్తున్నా నేను. ఏం కత్తిద్దా? హే సాక్షి ఎవరు? అరే ఎవరో కొత్త ఉన్నారు. ఇదే నా షాప్ ఇదే. సాక్షి వాళ్ళ చెల్లె. అవునా? సుల్లే చాలా తెలియదు నాకు. ఉండు కదా ఆడు. హే అనిల్, ఏమ్రా ఇప్పుడు ఎందుకు వచ్చినావు? నిన్న రాలే కదా, ఇప్పుడు రావద్దాను. ఇప్పుడు ఎందుకు వచ్చిన మరి? ఇప్పుడు ఏమంటావురా? పోమంటావా? చెప్తున్నా సిగ్గు అనిపిస్తలేదు. అరే మన షాప్ పెట్టుకుని నిన్న రావాలి, ఈ రోజు ఎందుకు మరి? వచ్చి మళ్ళీ పోదామని తప్పు కదా తీయడం. అదే ఈయన చెప్పు, సిగ్గులేదు కొంచెం కూడా. సాక్షి నువ్వు కూడా అట్లనే సీరియస్ ఉంటావు. సాక్షి సాడిగా ఉన్నప్పుడు పిలిస్తేమో తిడతారు, మంచిగా ఉన్నప్పుడు రానంటే రారు. ఆయన ఓపెనింగ్ రాలే కాదంటే నువ్వు హెల్ప్ చేసి అక్కడ పోయినావు. నువ్వు వీలైతే శ్యామ్ విజయ్ ఇద్దరు ఉంటారు. రాజా అర్థం లేకుండా ఏమిట్రా మాటలు? కాదురా, ఈయనకు పని పెట్టుకొని నా మీద వేసిండు. అరే ఈయన అమ్మతో బయటికి పోతున్నా అని చెప్పేసి తమాషా చేస్తుండ్రు. అప్పటి నుంచి ఎవరు కాదురా అబ్బాయి. అరే అట్లా కాదన్న సరే, ఇగో అట్లా కాదన్న సరే. నేను సంధాయించుకుంటా ఆంటీతో అయితే ఫస్ట్ గుడికి పోయారా అని చెప్పాను. ఫోన్ చేసిన నేను నా ఫోన్ కలిసిందా? నేను ఉన్న కాడ సిగ్నల్స్ లేవు. అబద్ధం అది. మొన్న వేయలే రాత్రి ఫంక్షన్ ఉందని చేసిండు. చెప్పినా లేదా? అది ప్రేమ లేదు కాబట్టి వస్తుంది. నువ్వు అట్లా సాక్షి, నువ్వు అట్లా సీరియస్ గా ఉంటే నేను అన్న బాధపడతాడు. సాక్షి ఒక చిన్న స్మైల్. అదే ఇప్పుడు వచ్చేందుకు ఏ మొగ పెట్టుకొని వస్తున్నావు? రేపు నువ్వు అన్న మీద నువ్వు మంచిగా నూకేశుడు కాదురా, శ్యామ్ విజయ్ ఇద్దరు ఉంటారు రా. శ్యామ్ లేకపోతే విజయ్ ఎడికని వస్తాడు. అయితే ఇద్దరు వద్దు. రాలే కదా నిన్న ఆయన చేసిండ్రా మొత్తం కథ. ఆయన పోయి మమ్మీ తీసుకొని బయటకు పోతున్నాడు. అట్లీస్ట్ రాత్రి నీకేం చెప్పినా రాత్రి వరకు వచ్చి కలుస్తా అని చెప్పినా లేదా? మరి అన్న వస్తే కలదు. రాత్రి వచ్చి కలిసిండా? నువ్వు రాలే కదా,
నువ్వేడొచ్చినావు నీకు వచ్చే వరకు 11 అయింది అప్పుడు 11 షాప్ బంద్ అవుతుంది థ్యాంక్ యూ సో మచ్ ఇగో ఇది గైస్ ఇది ఉంటది ఇగో ఏం చెప్పాలి ఆయన కూడా దోస్తులతో బిర్యానీకే వెంటారు నా మీద వేస్తున్నాడు. ఏడిగోలే ఇంట్లోనే కూర్చున్నా నేను ఏడిగోలే ఇవన్నీ కాదు సాక్షి నువ్వు ఎందుకు ఇంకా మాట్లాడుతున్నావు నాకు అర్థమైతే రైట్ అన్న బాయ్ థ్యాంక్ యూ మీకు ఏమైనా కావాలంటే చెప్పరు మీకు డిస్కౌంట్ ఏముండదు మీకు చెప్తున్నాం అంతే నవ్వేసిండు అయిపోయింది అయిపోయింది నవ్వేసిండు ప్రీషియస్ టైం మనకి ఇచ్చి ఇప్పుడు కూడా వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్. చూసిరా గైస్ ఇగో మనోళ్ళు అని చెప్పేసి అనుకొని వస్తే ఎట్లా చేసి చూసిరా నిన్ననే రావాలా ఇప్పుడు కాదు. సరే ఒకసారి ఆ వీడియో సరే, ఈ రోజు మీరు- ఒకసారి మొన్న సామాన్ ఏమన్నారు ఇట్లా కొట్లాడాల ఉట్టి ఉన్నప్పుడే పిలుస్తారా అంటే మంచి పనులు ఉన్నప్పుడే పిలుస్తారు హ్యాపీ ఉన్నప్పుడే పిలుస్తారు కానీ బాధ ఉన్నప్పుడు మాత్రం ఓడి వెళ్ళాడు అన్నాడు మళ్ళీ ఇదేందన్నా పిలిచినప్పుడు కూడా రాలే అంటే అది రాలే ఎందుకు రాలే అవురా పోయి సమాన్ ఉండాలన్నా ఎట్లా అవుతుంది సరే ఇగో ఈ రేపటి నుంచి సీట్ నాకు ఇచ్చేసి కూర్చొని చూసుకుంటా నీకు నిన్న రాని వాళ్ళకి రేపు నుంచి వచ్చే అర్హత లేదు ఎవరికి బయట నడువు, బయట నాకు నేను చూసుకున్నాను బయట నడువు. నువ్వు ఎట్లా బయట వచ్చినావు? నడువు. కొంచెం ఉండాలి. సాక్షి సాక్షి ఇది ఏంది సాక్షి నవ్వినావా? ఇది? నువ్వు సాక్షి కాదు. ఒక్కసారి నా మొహం ఆయన రాలే ఎట్లా నవ్వుతున్నావు సాక్షి అన్నం మీద ప్రేమ ఇంత సాక్షి ఇది కూడా చెలమే సరే. ఉంటే నేను రావాలి. మమ్మీని తీసుకొని పోయినా అందుకే రాలేదు నిజం చెప్తున్నా నైట్ వచ్చిన తర్వాత అబద్ధం అదే సామాన్ ఎందుకన్నా ఇవన్నీ ఈ మాటలు ఎందుకు అరే కాదు, బయట వాళ్ళకైతే టైంకి నీకు ఎందుకు రా పోయి సాక్షితో మాట్లాడుతున్నా నీకు ఏమైతుంది? లోపలికి ఎందుకు వచ్చినా అసలు నాకు అర్థమైతే లేదు ఆగు షెట్ కొనుకుంటున్నావు దొంగ 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 షెట్ కొనుకుంటున్నా ఎంత పడుతుందిరా? ఇంకోటి కావాల్సిన కస్టమర్లే ఎంత పడుతుంది ఇది? జస్ట్ 450 అన్న అవునా ఒరు, ఏమున్నాయిరా నిజంగా కొనుక్కోనికే అది మళ్ళీ మాటలు ఏమి మా ఇద్దరికి అదేరా కొనుక్కోనికనైనా కూడా అంత తక్కువ షర్ట్లు రేట్ ఇగో చూడు గాయస్ ఆ షర్ట్ ఇదే షర్ట్ అది ఇదే షెట్ మస్తు ఉందిరా ఇది ఎంత చెప్పు నేను తీసేసుకుంటా బాగుందన్న. అది ఏంది ఇంత తక్కువనే ఉన్నా మొత్తం అన్ని కానీ ఇంత తక్కువ ఎందుకు మన దగ్గర రీజనబుల్ ప్రైస్ ఉన్నాయి అన్నమాట సో గైస్ 450 ఏంద్రా భయ్? చాలా బాగుంది ఇది షర్ట్ కొంటున్నాను రా బాయ్ బాయ్ చెప్తావు వెళ్ళిపోవాలంతే. ఎక్కువ నేను ఎన్నిసార్లు ఫోన్ చేసిన విజయ్ చెప్పాను నేను అదే చెప్పిన కొంచెం కూడా కానీ 450 నమ్మకం టాపిక్ డైవర్ట్ చేస్తుండు నీకు అర్థమైతలే నువ్వు మెల్ట్ చేస్తున్నా. షర్ట్ కొనుక్కుంటా అని చెప్పి చేస్తుండు ఆయన పైసలు కట్టాలా కంపల్సరీ అరే అసలు ఇది 450 ఏంద్రా 8000 పెట్టొచ్చు దీనికి 4000 పెట్టొచ్చు 400 కాదురా ఇది 4000 పెట్టొచ్చు అట్లుంది షర్ట్ చూడు అల్లు నేను వేసుకున్నాక దీని లుక్ చూడు ఎట్లుంటది ఫస్ట్ 4000 ఆడ కొట్టేసుకు ఇక్కడ వారి దేవుడా వారి దేవుడా వారి దేవుడా 4000 కొట్టేసుకో ముందే కొడతాడు ఎలా కొడతాడు ఓరు, వద్దు. నువ్వు ఫస్ట్ 4000 కొట్టేసుకో ఇక్కడ ఏం లేవు అన్ని మాటలే కొన్నాడు ఏడు కూల్ చేయనికి వేయాలి కానీ నువ్వు ఇంకా ఇంత పెట్రోల్ పోయి ఇంకా కూల్ చేయి కానీ 400 షర్ట్ 400కే కొను 4000 కొనొచ్చు 8000 కొనొచ్చు ఎందుకు నేత మిత్రులు మాట్లాడలే అంటే చెప్తే రానవాడు 4000 అంటే 400 అది 450 ఓర్ని మరి ఎందుకు పోయినావు మరి ఎందుకు పోయినావు పోయినోడు పోయినా. ఆ ముఖం చూసినావా ఆ ముఖం చూసిన కూడా రాబుద్ది కాదు కొంచెం ఇప్పుడు మా అమ్మకి ఫోన్ చేసి మాట్లాడిపిస్తా మా అమ్మ ఎట్లా నేను అలిగిన పిండి మీద కూడా అలిగిన వద్దు అన్ని అయిపోతుంది కథలు అవి నేను అలిగిన చెప్పేసి నేను చెప్పినాను కూడా ఇట్లా వాళ్ళు ఇగో వాళ్ళ ఫ్రెండ్స్ అందరు ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకోరు అది పక్క నిన్న పోవాలని డిసైడ్ అయ్యారంట దొంగ అన్ని అబద్ధాలు ఎన్ని అబద్ధాలు చెప్తానా నేను మరి. కవర్ చేస్తుంది కళ్ళ మీద అప్పటి నుంచి ఓరు మొత్తం సామాన్ కవర్ చేస్తే అరే బాగుంది కవర్ చేస్తారా ఆయన ఖాళీ ఉన్నారు ఆయన ఈయన చేసి మొత్తం అంతా లేకపోతే నీకేమైందన్నా శ్యామ్ విజయ్ ఇద్దరు కలిసి వస్తారు ఎప్పుడు ఏడు ఇస్తారు నేను వేస్ట్ మధ్యలో. కాలి కట్ట మీద అదే పెట్రోల్ కాదు, వస్తుంది. opening కదా. ఆ, చూసినావా? అరే అరే అనే, నువ్వు ఇంకా ఆపిలో అనుకో ఇద్దరు తీసేసి కానీ పెళ్లి అన్న ఇప్పుడు 8000 ఇది అదే 16,000 అన్న అరే, ఎన్నిసార్లు అది కాదురా ఎన్నిసార్లు అన్నాడు శ్యామ్ విజయ్ అన్నాడు కానీ మన ముగ్గురమని శ్యామ్ విజయ్ కలిసి వస్తాం అనిల్ అని దగ్గరికి అంటున్నా నేను అరే నీ షాప్ అంటే నిన్నే తీసుకొస్తాం రా అనిల్, అదా అయిపోయింది అని నిన్ను మొత్తం వేరు అరే ఇగో నీది షాప్ రా మేము ఇద్దరం కలిసి రావాలా లేకపోతే వద్దా ఇద్దరం కావాలనే చెప్తున్నా నేను కూడా నేను రాకపోతే నీకేమైంది అది కాదురా బే, నేను రాకపోతే నేను రావద్దన్నావా బోర్డు పెట్టినావా శర్మన లేకపోతే ఇద్దరం కలిసి రావాలన్నాడు తమ్ముడు మంచిగా షాప్ ఓపెన్ చేసి నువ్వు కొంచెం కొంచెం మంది ఉండాలి సిగ్గు ఉండాలి జరగన్నా రావాలని చెప్పేసి కొంచెం ఓడుతో పోయిండు మన గుడికి పోయినా అని చెప్తున్నా గుడి నేను పెడతాను రా రేపు అరే నిజంగా రా బే ఎప్పుడో చేశారు ఇప్పుడు పెట్టేసి రేపు పెట్టేసి అబద్ధాలు రా అరే డేట్ గీట అన్ని ఉంటాయి రా బే. నువ్వు దాని అట్లా అవన్నొద్దు బయటికి రా బయటకు సెట్ చూసుకొని రా బే. బయటికి ఇస్తా నీకు. అరే గో
ఎవరైనా బయట వేసుకుంటారా షాప్ లకి దొంగ వస్తే దా బిడ్డ బయట రావడం బయట నేను కొంటున్నా షర్ట్ ఇగో ప్లీజ్ చెప్పే సాక్షి నువ్వు ఇగో మంచిగా ఉండదు ఇగో చూడు ఈ ఫోటో ఎప్పుడు చూపిస్తా టైమింగ్ చూపిరా ఇడు ఉంటా చూడు నువ్వు చూపి అరే నువ్వు చూసి చెప్పు హ్యాండిల్ వేసుకొని పోయిండు అమ్మ మా మమ్మీ అంటే సరే జూన్ ఎప్పుడో ఫోటో తీసుకొచ్చి ఇప్పుడు చూపిస్తుంది guys. స్వర్ణగిరికి దొంగ ఆ. అబద్ధమది. అరే నేను ఎందుకు పోయినా తెలుసా స్వర్ణగిరి నేను ఎందుకు పోయినా తెలుసా అబద్ధం చెప్తాను అబద్ధం చెప్తాను చెప్పండి నా చెల్లె నమ్ముతుంది అబద్ధం చెప్తాను నేను చెప్తారు అదే చెప్తారు చెప్పు మా చెల్లె షాప్ పెట్టింది అనిల్ గారు షాప్ పెట్టిండు ఈ షాప్ మంచిగా నడవాలని ఆడపోయి అర్చన చేపించి పూజ చేపించి షాప్ పేరు మీద నేను అన్ని చేసుకొని వస్తే ఏంటిరా ఇదిరా నువ్వు నన్ను అర్థం చేసుకుంది ఇదా నీ గురి- ఇంత అబద్ధాలు అంత అబద్ధాలు అన్నావు ఇంకా సిగ్గర్ అబద్ధాలు ఆడుతున్నావు అన్న. అరే నేను ఎందుకు పోయినాను రా మీ గురించి పోయినాను రా నేను ఉందా నిజం చెప్పు. ఆయన మర్చిపోతాడు ఆయన అన్ని మర్చిపోతాడు ఆయన అన్ని మర్చిపోతాడు నా సైజ్ ఎక్సెల్ రా కానీ ఇది ఎందుకు టైట్ అవుతుంది బ్రాండ్ అది బ్రాండ్ వేసుకొని ఇంకా అది వేసుకుంటే ఎట్లా అవుతుంది ఇది ఏందనుకుంటున్నావు బ్రాండ్ ఇది కనిపిస్తలే ఇగో ఇది బ్రాండ్ నడుగా ఆగు చెట్టి అది ఆగు చెట్టి సెట్ ఎందుకు బొమ్మనవా నువ్వే అట్లనే పోతాం నడువు ఎన్ని వేలు set ఓ రామంటారు ఆడ ఎలా కొడుతుంది నడువు కొంచెం కూడా సిగ్గులేదు నడువు. నాకు డౌట్ ఉందిడా అరే నువ్వు doubt? షాప్ పెడితే ఏం పెడతావురా కనీసం షర్ట్ వేసుకుంటే ఎట్లా చూసుకోవాలో తెలియదు అద్దం పెట్టావా అద్దం పెట్టాక నువ్వే అవుతున్నావు వచ్చినావు నిన్న ఉండే అద్దం నిన్న ఉండే. కాదు వచ్చిందే ఇప్పుడు దానికి అర్థం కావాలంట అదే కదా. నువ్వు ఎందుకు పెట్టావు షాప్ అంట అన్నాడు, రానప్పుడు మాట్లాడుతున్నా. మ్యాచింగ్ కూడా ఎట్లా వేసుకొచ్చుకున్నాను చూడు దీనికి ఎవరు కదా మస్తు ఉంది కదా పైసా 4,000 కొట్టాడు అది చూసినా మా చెల్లెకి నచ్చుతుందిరా అలా వద్దన్నా, మాట్లాడుకున్నాను మాతో, please. 4,000 కొట్టు నేను తీస్తా ఫోన్ ఇగో ఇది ఫోన్ కొట్టు నీ దగ్గర ఉందా? 4,000 కొట్టు 4,000 అరే 4,000 ఏంద్రా 40,000 కొడతాను వాడు 4,000 కొట్టు. తర్వాత 40 తర్వాత 36 కొట్టు ఫస్ట్ 4,000 కొట్టు షర్ట్ ముందు అద్దం ఉంటే అద్దంలో చూసుకొని కొడతారు. మంచిగా షర్ట్ కొట్టు సామానా ఇగో టైట్ అనిపిస్తుంది డబుల్ ఎక్సెల్ కావాలి కావాలనుకుంటే వేసుకో అట్లా అని చెప్పి నువ్వు మెల్ల వచ్చి లోపల మాట్లాడేసి మాతో మాట్లాడేసి deal అవ్వడం కాదన్న అవును, వెనక్కి ఏందో. మాట్లాడుతున్నా మీతోని. అరే నీకు ఎందుకు రాబోయే నేను మా చెల్లెతో మాట్లాడుకుంటా మా చెల్లె నన్ను అన్నా నువ్వు బయటికి పో అను బయటికి పో నడిగా పోదాం నడువు ఏ వద్దు ఇదే వద్దు యాక్టింగ్ వద్దు నడువుగా నడువు పోందా నువ్వు వస్తావు మీరు యాక్టింగ్ చేస్తావని నేను వెళ్ళిపోమంటావా కావట్లేదా? అట్లా ఆ డోస్ సరిపోతుంది ఇంకా గట్టిగా స్టార్ట్ గట్టిగా కొట్టు. సాక్షి అన్న సాక్షి ఇగో ఈయన గుండె అయిపోతుంది సాక్షి నువ్వు అట్లా అన్నావంటే దరిద్రం పోతుంది నడు ఇంతగా తమాషా చేస్తా సిగ్గులే ఆడెళ్ళిపోమంటు నీ వెళ్ళిపోయి నీకేమైతుందో వాళ్ళకంటే ఎక్కువ నువ్వే ఆగం చేస్తున్నావు వాళ్ళు చూడు ఎట్లా చేస్తారు మరి వెళ్ళిపోమంటారు మనకి సిగ్గు అనిపిస్తలేదు కాలు మొక్కితే ఎట్లా వచ్చాడు వెళ్ళిపోవాలి. చూసావా నేను ఓని ఇన్న కూర్చుంటా ఎందుకన్నా ఈడ కూర్చొని ఏం చేస్తావు? బరాబర్ ఇన్న కూర్చుంటా నేను ఇగో ఇంత మనం చిన్న ఇది చెప్దాం రా చెప్పండి చెప్పండి. కూసో అవన్నీ సేల్ చేసిన తర్వాత పోవాలి ఆ, ఆ? అట్లే మీరు పోవాలి నేను ఓను ఇడికెళ్ళి కదలని కూడా కదలా నేను నువ్వా? ఊరమ్మన్నాడు అసలు అరే, నిన్ను వాడు- ఏమో రావు. అరే వద్దురా కొత్త షర్ట్ ఖరాబ్ అవుతుంది లేకపోతే కింద అంటుంటే నేను ఇన్న పిలిచినప్పుడు ఎందుకంటే అబద్ధం అది తీసుకుంటాను అది కాదన్నా, పిలిచినప్పుడు ఎందుకు రాలేదు? ఇప్పుడు వచ్చి మళ్ళీ ఎందుకు ఇవన్నీ చేస్తున్నావు? అదే కదా ఇగో ఇవన్నీ కాదురా పోయి నాకు ఇగో నేను గుడిలా మొక్కోనిక పోయినా మీరు ఒప్పేసుకోవాలి అంతే ఇదంతా కాదు మీరు ఒప్పేసుకోవాలి అసలు నీకు గుర్తుందా? నిన్న మేము ఓపెన్ గా చెప్పి గుర్తే లేదు. ఆయన మర్చిపోయిండు. నేను మీ వీడియో ప్రతి ఒక్కటి చూసినా మీ స్టేటస్లు చూసినా మీ మొత్తం అంతా అసలు నువ్వు ఏమున్నావు సాక్షి నేను మా చెల్లెరా భయ్ మేము మాట్లాడుకుంటాం నీకేమైతుంది చెప్పు ఎందుకు మాట్లాడు? అసలు సాక్షి ఆ డ్రెస్ నీ గురించే డిజైన్ చేసినట్టు మంచి మాట్లాడుతున్నాను వాడు అనగానే సాక్షిని అబద్ధం అది. అరే నేను అనుకుంటారా భయ్ మా చెల్లెని లేకపోతే నీకేమైతుందిరా భయ్? అంటే వేస్తాడా ఇప్పుడు వీడు? బెగారాడు మనస్ఫూర్తిగా చెప్తున్నా దిల్ అయితే ఖుషి అయిపోయింది చాలా బాగా రెడీ అయింది మరి వీడు? సరే ఓకే కానీ ఏం చేస్తా వాడు అలాడ్ అయిపోయాడు ఇప్పుడు మరి మ్యాచింగ్ వేసుకుంటూ బాగాలేదా? బాగుండే ఇద్దరు బ్లూ చాలా బాగుంది
అది అది కాదు. సాక్షి అది కాదురా బే. అట్లా మరి ఏం చేస్తున్నావు అని బ్లూ వేసుకున్నావా అన్న? వేసుకున్నట్టా? సరే చెప్తాను రా. ఇంకో కలర్ అన్నా వద్దురా, please అన్నా. అరే నేను ఏదో మాట్లాడుకుంటాను రా. నువ్వెందుకు ఊకే చెప్తున్నావు? ఇంకో కలర్ చెప్పు. ఏ చల్, ఓకే నువ్వు నాకు ఎప్పుడు దొరకవా ఇక నువ్వు? సో గైస్ మా అన్న వాళ్ళే కాకపోతే ఇంట్లో ఎప్పుడు మీరే ఇప్పుడు ఆ కమెంట్ బాక్స్ లో ఎప్పుడు సామాన్యం మీదే పిలిచినా రావాలా లేదా మీరే ఇప్పుడు అన్ని ఉంటారు మన కొట్లాటలు గుద్దులు అంటే వస్తారు. అయ్యో మేము ఎప్పుడన్నా సరే మంచి ఆపదలు ఉన్నప్పుడు మాత్రమే మేము ఎప్పుడు వస్తాం. వీడియోలో చెప్పొద్దు. మీకు అవసరం ఉన్నప్పుడే పిలుస్తారు. ఇది తప్ప కాదా ఇది? ప్రేమ ఉన్నోళ్ళ మీద ఒడతారు, ప్రేమ ఉన్నోళ్ళ మీద కొట్లాడతారు. ఇప్పుడు నువ్వు నాతో ప్రేమ ఉన్నోళ్ళ మీద కొట్లాడతారు చెప్పు మరి కాదా? ఇప్పుడు నువ్వు నాతో ఎందుకు కొట్లాడుతున్నావు? వెళ్ళిపోవాలి ఇంత రుబాబు ఇట్లా ఎట్లా నొక్కుతున్నావు? నువ్వే పోతలేవు అన్న తమ్ముడు కాబట్టి నేను కొట్లాడతాను. నేను బాలేను. ఆమెతోనే నీకు అందం, నీతోనే ఆమెకు అందం రా భయ్. అవన్నీ కాదు, బయట తీసుకొని దీనికి మ్యాచింగ్ చేసుకోరు. ఇది అమ్మిపోయాను, జ్యువెలరీ తీసుకొని బయట అమ్మిపోయాను. రైట్ అట్లనే సరే. రోడ్ల మీద ఒక్కొక్కరిని నిలబెట్టి కొనుక్కోకపోతే తలకాయలు వాళ్ళ కొడతా నేను. పట్టుకో, ఎటు పోతున్నావు? పట్టుకో, నేను పట్టుకుంటాను. నీతో కాదు, నేనే కదా అమ్మిపోయాల్సింది. నేను పట్టుకోతాను. ఈ పక్కన నుంచి ఒకటి కూడా అమ్మేద్దాం కదా. నేను ఇక్కడ పట్టుకుంటా చేతిలా. నీకోసం చెట్లు అమ్ముతా. అది అబ్బాయిలకు అమ్మేవారు, అబ్బాయిలకు అబ్బాయిలకే అమ్ముతా భయ్యా. 1 मिनट ठहरो. ఏ ఏక్ బార్ ఏ సెట్ దేకో. తెలుగు హిందీ తెలుగేనా అన్న? ఎట్లుంది చూడు ఖాళీగా. మా చెల్లె వాళ్ళు షాప్ పెట్టారు. వద్దాం మా సెట్ అవుతుంది. అన్నకు పెళ్ళి అయిందో రాలేదు అడుగు ఫస్ట్. పెళ్లి కాకపోయినా గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది. గర్ల్ ఫ్రెండ్ వద్దనే మనకి. అన్నా నీకోసం నేను తక్కువ ఇప్పిస్తా. దీని ప్రైస్ ఎంత అన్న? ఇది 10,000 అన్న. 10,000 నీకోసం ఒక 8,000కి ఇప్పించేస్తా. ఫైనల్ ప్రైస్ అదేనా? ఫైనల్ ప్రైస్ ఎప్పుడా బాయ్? నేను మాట్లాడాలా అని? నువ్వు ఎంత చెప్పనా? నీకు ఈఎంఐ ఫైనాన్స్ అన్ని ఉన్నాయి. ఇదైతే మార్కెట్ లో 12,000 ఉంటది. అవు అన్న కరెక్ట్ బరాబర్. అన్నకి ఐడియా ఉంది నిజంగా మార్కెట్ ప్రైస్. నేను ఇప్పించిన కాబట్టి ఐడియా ఉంది అన్నకి, నాకు తెలుసు. ప్రేమ ఉన్నోళ్ళు ఇప్పిస్తారు. నీ లేకుంటారా అందరూ? నీ ప్రేమ అన్న, నీ ఇష్టం అన్న. ఎట్లా అట్లా షర్ట్ కాదురా బాయ్, ఫస్ట్ పెద్దది ఇప్పియాక నువ్వు షర్ట్ గురించి మాట్లాడతావు. అలా అయిపోయిందా షార్ట్? నేను పోవాలన్నా. రైట్ రైట్ భయ్యా, ఇది షార్ట్. అరే భయ్యా ఇధర్ आओ. अरे इधर आओ जी. अरे इधर आओ जी. काय कुठं रे? अरे ये చెట్టు 450. जेब में पैसा नहीं है तो भी लेके जाओ. తెలుగు హిందీ అరే మనోనికి మాటలు రావు. ఠీకే జాబ్ మేడం. మీకు ఇది ఒకసారి చూడండి, మీకు చాలా బాగుంటుంది. మా సిస్టర్ వాళ్ళు ఇక్కడ షాప్ పెట్టారు. అన్ని రీజనబుల్ ప్రైజెస్లో ఉంటాయి. ఒకసారి రండి, ఒకసారి లోపలికి వచ్చి చూడండి. సెట్ అవుతుంది, చాలా బాగుంటుంది. మీ అందానికి ఇదే సెట్ అవుతుంది. మీ అందానికి ఇదే సెట్ అవుతుంది. మీకు ఎప్పుడైనా కావాలంటే ఇక్కడికి వచ్చి కొనుక్కోండి. ఓకేనా? రెంట్ కూడా అవైలబుల్ ఉంటుంది ఇక్కడ. రెంట్ కూడా ఇస్తారు జ్యువెలరీస్. ఓకేనా? ఎప్పుడైనా రండి ఇక్కడికి. ఎప్పుడైనా సరే వచ్చి రెంట్ తీసుకోవచ్చు. రెంట్ కూడా ఇస్తారు. కానీ ఈ సెట్ మీకు బాగుంటుంది. మీకు ఇది బాగుంటుందండి. నాకు ఇది బాగుంటుంది. ఐ లవ్ యూ రజా. అట్లా ఉంటుంది మనతో. ఖాళీ నిలబడ కాడ చూస్తారు కదా, ఇంత కూడా భయం లేకుండా మొత్తం అమ్మించేస్తారు. మార్కెటింగ్ అంటే మీదే నేర్చుకోవాలి. మరి అట్లనే ఉండాలి. మార్కెటింగ్ ఎదురు కాదురా, బలవంతం గుంచుకొచ్చు. ఏదో ఒకటి చేసి అమ్మిపియాలి. అరే సాక్షి అలాగూ ఇది నచ్చింది. నెక్స్ట్ టైం వచ్చి ఖచ్చితంగా తీసుకుంటాము. రెంట్ కూడా ఇస్తారా అంటే మా చెల్లె రెంట్. మేము డైరెక్ట్ ఒక మాట్లాడేసిన ఇంటి పార్సల్ పంపి పైసలు ఆన్లైన్ కొట్టేస్తాను. కాకపోతే పెట్రోల్ ఆలోచించాక అరే కకృతిగా అరే ఇంకా ఇట్లా పీసోన్. అరే ఒక రూపాయలు మేము వచ్చి గంట అవుతుంది. మధ్యాహ్నం టైం ఇంత ఛాయ్ తాపియాలి, ఇంత ఏమన్నా తెప్పియాలి, మన దింపియాలి. ఇంత వచ్చి 20,000 అమ్మించినాం. వీడికి వచ్చి 20,000 అర్థమైంది. 20,000 అమ్మిపించినాం. వీడు కొంచెం
లాగ్ చేస్తామంటే చెప్పు ఇట్లా ఉంటది ఏంది? ఉంటుంది అట్లా ఉంటుంది అయ్యా ఇప్పటికైనా రాలే. ఏం కాదు సాక్షి, నేను ఇప్పుడు నీకేం కావాలి చెప్పు, ఏం చేయాలి చెప్పు. నేను వచ్చిన అంతే చాలు కదా నీకు. వెళ్ళిపోయినాడు రెడీగా ఇప్పటికైనా నడు మస్తుగా ఉంటది మా చెల్లి అన్నప్పుడు దునియా అంటది ఉందంటది. ఇంకా దుడుకుంటుండినా అవన్నీ కాదు ఫోన్ వచ్చేది ఏదో ఒకటి కొనుక్కొని వదిలేసేయండి అయిపోయింది చూసాను మధ్యలో అయిపోయింది మధ్యలో చెప్పుకుంది చల్ అవసరం లేదు ఇంత ఇంత పనులు అరే చెప్పు క్లారిటీ ఆ, ఏదో ఒకటి కొనుక్కొని పోవాలా? ఏడు కొనుక్కోండి నేనైతే 2 ప్యాంట్లు కొనుక్కుంటా ఆ. ఎంతైనా మా అన్న వాళ్ళే కదా, కొంచెం Right. కొంచెం నాకే మా మమ్మీని తీసుకొస్తా, మా మమ్మీకి ఏది కావాలో అది ఇప్పిస్తాను నేను. మమ్మీని తీసుకొస్తా. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇంకొక బ్రాంచ్ కూడా ఓపెన్ చేసి అప్పుడు సామాన్య విజయనగరంలో పిలిచి పెద్ద ఏమంటారు ఇంకా గట్టి చేద్దాం ఏ గట్టి చేద్దాం, పెద్ద గట్టి ఉంటుంది ఇంకా And so ఏమంటారు? guys, ఏంటంటే షాప్ అప్పుడు వచ్చేసి మొత్తం- మన వారస్గూడ నుంచి గల్ల లోపలికి వచ్చిన లెఫ్ట్ సైడ్ ఉంటాయి మన అన్షి కలెక్షన్. సో మీరు కూడా వచ్చి ఏదైతే ఆఫర్స్ ఉన్నాయో గ్రాప్ చేసుకోండి గైస్. అంతే. ఓకేనా థ్యాంక్ యూ సో మచ్. Thank you guys, Shift thank you కూడా so much. ఆన్లైన్ లో పెడుతున్నాం అనమాట. ఢిల్లీలో ఆర్డర్ చేసుకోండి, ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ ఉంటుంది అండ్ మీకు సేఫ్ గా డెలివరీ వస్తుంది. టెన్షన్ 1-2 days లో. బాగున్నాయి షర్ట్స్, చాలా బాగున్నాయి. Bye guys. బాయ్.